నేను ఇప్పుడు చూపించబోయేది మీకు బిర్లా మందిర్. బిర్లా మందిర్ స్టార్టింగ్లో ఇది చిన్న హిల్ స్టేషన్ మీద కట్టారు. అది దాని పేరు నౌబత్ పహాడ్ పాతకాలంలో. ఇప్పుడు బిర్లా మందిర్ అనుకునే దాన్ని పిలుస్తారు. పదండి మనం మెట్లెక్కుతూ దేవుణ్ణి చూడడానికి వెళ్దాము. ఈ వీడియో ముఖ్యంగా బయట నుంచి కొత్తగా వచ్చే వాళ్ళకి, బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగం అన్నమాట. ఇది సెంటర్ ఆఫ్ ద సిటీలో చాలా అట్రాక్షన్ ఫేమస్ టెంపుల్గా అయిపోయింది. దీన్ని జేకే బిర్లా వాళ్ళు రాజస్థానీ వైట్ మార్బుల్స్ని తీసుకొచ్చి చాలా బాగా కట్టారు. బిర్లా ఫ్యామిలీలో ఉన్న జేకే బిర్లా ఆయన 1976లో బిర్లా టెంపుల్ కట్టారు. ఈ బిర్లా టెంపుల్ ఎక్కి దేవుడికి కావాల్సిన కొబ్బరికాయలు, తమలపాకులు, పూలదండలు చాలా రకాలు మనము ఫెసిలిటీస్గా పెట్టారనమాట. చాలా బాగా రూపుదిద్దుకుంటున్న ఈ బిర్లా మందిర్ స్టార్టింగ్లో ఫస్ట్ మనము చెప్పుల్ని హ్యాండ్ ఓవర్ చేసేయాలి. చెప్పులు వేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళలేం కదా. తర్వాత మొబైల్స్ తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయాలి. మొబైల్స్ పైకి వెళ్ళవడం లేదు. దీంట్లో టికెట్ కూడా లేదు. మనం ఈ రెండు ఇచ్చేస్తే చాలు, మనం పైకి అలో చేసేస్తారు. ఈ కార్ పార్కింగ్కి చాలా మంచిగా అరేంజ్మెంట్స్ చేశారు. కార్ పార్కింగ్ కానీ, టాయిలెట్స్ కానీ చాలా బాగా వెహికల్స్ ద్వారా మనం పైకి వెళ్ళిపోవచ్చు. మనకి ఆ ఫెసిలిటీస్ని బిర్లా మందిర్ వాళ్ళు కల్పించారు. అంత పెద్ద ప్లేస్లో ఉంది పైన. ఈ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం చాలా శ్రద్ధగా, భక్తిగా, ఆత్మస్థైర్యంతో, ఆత్మశుద్ధితో మనసును ఒకటే తీసుకెళ్ళాలి. ఏదైనా మనం గుడికి వెళ్ళినప్పుడు మన ఆత్మశక్తి, అంతర్లీనంగా ఉన్న జ్ఞానము పెరగడం ద్వారా మనకి గుడి, గోపురాలు, శక్తి, ఈ ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. చాలా ప్రసన్నంగా అవుతాం మనం. ఈ పైన కనిపిస్తోంది బిర్లా మందిరు. దానిపైన ఒక శిఖరం ఉంటుంది. సూర్యుడు చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాడు. ఈ మార్బుల్స్ ద్వారా కట్టిన ఈ మందిరాల్లో గణపతి మందిరము ఫస్ట్ దర్శనం చేసుకోవాలి. తర్వాత హనుమంతుడు టెంపుల్, హనుమంతుడు మనకి శక్తిని ఇస్తాడు. తర్వాత సాయిబాబా తర్వాత మనం పైకి వెళ్ళిపోతాం అన్నమాట. పైకి ఫోన్లు కానీ ఏవి ఎలవడు లేవు కాబట్టి మనం అన్ని కిందనే వదిలేసుకుని వెళ్తాం. కాబట్టి మనసుని మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఎన్న షాప్ ఉంది. ఆ షాపులో రకరకాల భగవంతుడి విగ్రహాలు, దేవుడి పుస్తకాలు, స్పిరిచువల్కి, భగవంతుడికి, గుడికి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టారు. ఎప్పుడైనా మీకు కావాలంటే యాత్ర చేస్తే పాత్ర చేయాలంటారు కదా, అందుకనే ఒకటి తీసుకోండి మీరు. నేను ఒక భగవద్గీత తీసుకొని బిర్లా మందిర్లో పైకి వెళ్ళి శిఖరం కనిపిస్తుంది. శిఖరం అంటే చింతనాశనం. మనం గుడికి వెళ్తే ధూళి ఉంటుంది కదా, అది దుఃఖనాశనం. మనం పరమాత్మని దర్శించుకుంటే ఆ సర్వపాపాలు హరించిపోతాయి. సర్వపాప హరణం అంటారు. స్టార్టింగ్లోనే మనకి ఎంత బాగా పెట్టారో. చాలా కనిపించే ఈ ప్రకృతిలో భగవంతుని దర్శించుకుంటే ఆత్మశుద్ధి, పవిత్రత, అంతర్లీనంగా శక్తి, ధైర్యము, స్థైర్యము అన్నీ పెరుగుతాయి. ఈ బిర్లా మందిర్లో కుడివైపు లక్ష్మీదేవి, ఎడమవైపు ఆండాళ్ళు, గోదాదేవి రోజుకి ఒకటి చొప్పున అన్నీ వదిలేసుకుని ఆ భగవంతుడే కావాలని నెలంతా ప్రార్థన చేసి భగవంతుడిని పెళ్లి చేసుకుని మనం కిందకి దిగి వచ్చాక రిలాక్స్ అవ్వడానికి హాయిగా చెరుకు రసం నేను తాగాను. కాలంలో ఇవన్నీ పిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా చాలా అవసరం. నేను కూడా ఒకటి తీసుకొని ఒక కుల్ఫీ కొనుక్కున్నాను, ఒక చెరుకు రసం తాగాను. దేవుడి దర్శనం అయిన తర్వాత రిలాక్స్గా ఉంటుంది. గుడిలో అందరినీ చూసిన, అందరితో ఉన్న భక్తి భావంతో ఎంతో పులకరించిపోతాము. పెద్దవాళ్ళ కోసం ఏర్పాటు చేసింది లిఫ్ట్. మనము కింద నుంచి పై వరకు ఒక లిఫ్ట్లో వెళ్ళిపోయి ఆ లిఫ్ట్ ద్వారా భగవంతుడి దర్శనం చేసుకోవచ్చు. అందుకని పెద్దవాళ్ళు రాలేము అన్న ప్రశ్నే లేదు. ఇదిగో చూసారా, ఈ స్తంభం ద్వారా లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళిపోవచ్చు. ఈ బిర్లా మందిర్ పైకి ఎక్కిన తర్వాత మనకి విధాన సౌధ, అమరవీరుల జ్యోతి, ప్రపంచం హైదరాబాదులో ఉన్న మొత్తం సీనరీస్ అన్నీ కనిపిస్తాయి. అది కూడా మనకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. సూర్యుడు ఉన్నప్పుడు ఎంత దేవుడు మందిరము ఎంత కళకళలాడుతుందో, సూర్యుడు అస్తమించాక ఆ వెలుగుల కాంతిలో భగవంతుడు అంత మిలమిలా మెరిసిపోతాడు కూడా, అంతే అందంగా కనిపిస్తాడు. సాయంత్రం అవ్వగానే లైట్లు వేసిన తర్వాత ఇంకా అందంగా వెలిపిస్తాడు. ప్రకృతిలో లభించిన ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీస్ కల్పించారు. మనకి ఈ వాటర్ ఫెసిలిటీస్, వాష్రూమ్స్కి వెళ్ళడము, పార్కింగు, మీకు ఏ విధంగానూ
ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత మనం దర్శనం చేసుకుని కిందకి వెళ్ళేటప్పుడు మనకి ఫుడ్ అవైలబిలిటీ పైన ఉండదు, ప్రసాదాలు పెట్టరు, కానీ కిందకి వెళ్ళిన తర్వాత మాత్రం ఫుడ్ ఉంటుంది. ఈ షాపింగు మనకి చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా అవసరాలని తీరుస్తుంది. ఇది చెరుకు రసం. నేను ఒక చెరుకు రసం తాగిన తర్వాత ఎంతో హాయిగా అనిపించింది. అలా చూసుకుంటూ చాలా చీప్‌గా రూ. 60కి, రూ. 50కి పెద్ద మనల్ని ట్రబుల్ చేయకుండానే చిన్న చిన్న షాపింగులు చాలా చేసుకోవచ్చు. గాజులు ఫస్ట్ మెయిన్ కాబట్టి ఎక్కువగా గాజులు, చిన్న చిన్న నెక్లెస్‌లు, ముత్యాలతో చేసినవి, గోలీ సోడా ఇది సమ్మర్‌లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి కూడాను. ఈ గోలీ సోడా రకరకాల ఫ్లేవర్స్‌లో ఉంటాయి, మీకు తెలిసిందే. కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఈ వీడియో అంతా. అన్ని ఫెసిలిటీస్ కల్పించే ఈ బిర్లా టెంపుల్కి మీరు యథేచ్ఛగా రావచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. బై. కనెక్షన్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.